కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సలార్ మూవీ కేవలం 2 రోజుల్లోనే 290 కోట్లకు పైగానైతే వసూలు చేయడం జరిగింది. ఈ మూవీకి 2 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే 3వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు ఎక్కువ రావడం జరిగింది. ఈ మూవీ 3వ రోజు ఎంత కలెక్ట్ చేసింది అనే విషయం గురించి తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్టు మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలు చేయడానికి నాకైతే బూస్టప్ని అయితే అందిస్తుంది. ఈ మూవీ మొదటి రోజు 178 కోట్లకు పైగానైతే కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే రెండవ రోజు కూడా 100 కోట్ల మార్క్ని ఈజీగా అయితే కొల్లగొట్టింది. రెండవ రోజు ఈ చిత్రము వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 117 కోట్లనైతే కొల్లగొట్టిందిగా చెప్పుకోవచ్చు. అలాగే రెండవ రోజు కలెక్షన్ల కంటే మూడవ రోజు కలెక్షన్లు అద్రిపోయేలైతే రావడం జరిగింది. ఈ మూవీకి సండే కావడంతో అభిమానులే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మూడవ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 120 కోట్ల నుంచి 130 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలైతే చెబుతున్నాయి. ఇక 3 రోజులకు సంబంధించి సలార్ చిత్రం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు చూసుకున్నట్లయితే 410 కోట్ల నుంచి 420 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మూవీ హిందీలో అంటే నార్త్ సైడ్ మొదటి రోజు 2 రోజుల కలెక్షన్ల కంటే మూడవ రోజు కలెక్షన్లు అదిరిపోయేలైతే రావడం జరిగింది. ఏకంగా మూడవ రోజు 23 కోట్ల నుంచి 24 కోట్ల వరకు నెట్ని రాబట్టినట్టు తెలుస్తుంది సలార్ చిత్రం. అలాగే సలార్ చిత్రం హిందీలో టోటల్ కలెక్షన్లు చూసుకున్నట్లయితే 55 కోట్లకు పైగానైతే ఈ మూవీ నెట్ రాబడినట్టు తెలుస్తుంది. అలాగే షారుఖ్ ఖాన్ నటించినటువంటి డాంకీ మూవీకి 3 రోజులు కలెక్షన్లు కలుపుకున్నా కూడా సలార్ చిత్రం యొక్క మొదటి రోజు కలెక్షన్ అయితే బీట్ చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే సలార్ చిత్రానికి ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ అయితే లభిస్తుంది. ఇక మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే తిరుపతి, విజయవాడ, తెలంగాణ, నైజాంగడ్డలో అద్రిపోయే బుకింగ్స్ అద్రిపోయే రేంజ్ లో కలెక్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఈ మూవీకి వెనస్డే వరకు అద్రిపోయే కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇక ఫైనల్ గా సలార్ చిత్రము మూడవ రోజు ఎంత కలెక్ట్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ బాక్సాఫీస్ రికార్డుల గురించి అలాగే బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో అయితే మీ ముందు ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ.